మిరప పంట కోత అనంతరం రైతన్నలు వాటిని ఎండబెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా మిరప కోతలు రకాన్ని బట్టి సంక్రాంతి నుంచి ఉగాది వరకు చేస్తూ ఉంటారు. ఇలా కాయల్ని కోసిన తర్వాత కుప్పలుగా పోసుకుంటే కొన్ని రకాల లాభాలైతే ఉన్నాయి. ఇలా కుప్పల్ని పోసేటప్పుడు పెద్ద కుప్పలకు బదులుగా చిన్న చిన్న కుప్పలుగా పోసుకోవాలి. సగం పండిన కాయలు ఏమైనా ఉంటే పూర్తిగా పండే అవకాశం ఉంటుంది. అలాగే రంగు కోల్పోకుండా ఉండి బూజు తెగులు లాంటివి ఆశించకుండా ఉంటాయి. అలాగే తాలు శాతం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఈ కుప్పలను నేలపైన సమానంగా 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ మందంలో ఆరబోసుకోవాలి. ఇలా నేల మీద డైరెక్ట్గా కాకుండా ఏదైనా టార్పాలిన్ షీటు లేదా సిమెంట్ కళ్ళలపైన ఆరబోసుకుంటే ఉత్తమం. ఇలా ఆరబెట్టే క్రమంలో పైకి కిందికి అంటూ ఉండాలి. తర్వాత తెగుళ్ళు సోకినటువంటి కాయల్ని అక్కడక్కడ ఏమైనా ఉంటే తీసేయాలి. రాత్రి సమయంలో మంచు పడకుండా ఉండడానికి టార్పాలిన్ షీట్ లాంటివి కప్పుకోవాలి. నూతన సాంకేతికతలో భాగంగా ఏవైనా డ్రయర్స్ ఉపయోగించి కూడా వీటిని ఆరబెట్టవచ్చు. తగినంత ఎండబెట్టిన తర్వాత గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి సాధారణంగా ఈ ప్రక్రియ 10 నుంచి 15 రోజుల్లో ముగుస్తుంది. తెంపేటప్పుడు 80% తేమ ఉంటే దానిని 10% వచ్చేంత వరకు డ్రై చేయాలి.